వెల్కమ్ టు మన డాబా కథలు. డాబా అంటే ధరణి భారతి. పిల్లలు ఈ రైనీ సీజన్లో ఈవినింగ్ వేడివేడిగా ఏమైనా చేసి పెట్టి ఇవ్వమంటే వాళ్ళకి నచ్చిన, వాళ్ళు మెచ్చిన, వాళ్ళు దానికి టెంప్ట్ అయ్యే పాస్తా ఇంట్లోనే హెల్దీ వెర్షన్లో చేసి ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నా. బయట మనం కొనే వాటిల్లో మైదా పిండితో చేస్తారు. అవి సాగి కసు అంటే తింటుంటే బాగో లబ్బర్ ముక్కల్లా ఉంటాయి. అలా కాకుండా ఇంట్లోనే మనం గోధుమ పిండితో చేసుకుంటే మంచిది. పైగా ఈ గోధుమ పిండి మేము గోధుమలు తెచ్చి ఆడించుకున్నాం కాబట్టి ఎటువంటి కల్తీ జరగదు. ఎటువంటి వేరే పౌడర్లు కూడా ఇందులో యాడ్ అయి ఉండవు. మనం ఎంత మంచి గోధుమ పిండిని తెచ్చుకున్నా వాళ్ళు అందులో మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడే వేరేవి కలిపేస్తున్నారని చెప్పి టాక్ కూడా వచ్చింది ఈ మధ్య. సో నేను 1 కప్పు గోధుమ పిండిలో మనం చపాతీ పిండికి కలుపుకున్నట్టు కొంచెం ఉప్పు వేసి, కొంచెం ఆయిల్ వేసి మంచిగా సాఫ్ట్గా పిండి కలుపుకొని అట్లా ఉంచేసా. దాన్ని ఒక 1/2 అవర్ టు 1 అవర్ మీకు ఎంత టైం వీలైతే అంత టైం అట్లా నానబెట్టి ఉంచితే గోధుమ పిండి ఎప్పుడైనా సరే చాలా సాఫ్ట్గా అయ్యి మనం దాంతో వండుకునే వంట చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తాయన్నమాట ఏదైనా సరే. సో అలా 1 అవర్ నానబెట్టుకున్న దాన్ని మళ్ళీ తీసి ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ మొత్తం అన్ని వైపులా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని దాన్ని ఒక పెద్ద చపాతీ రోల్లా చేసుకొని ఆ చపాతీ ముద్దని మళ్ళీ ఇట్లా నేను చూపిస్తున్నట్టు ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద ఇలా పొడుగ్గా చేసుకోండి. పిల్లలు కూడా చేయమంటే చేస్తారు సరదాగా ఆడుకుంటూ. చిన్నప్పుడు ఇలాంటివి చేయమంటే పాములు అని చెప్పేసి అట్లా పొడుగ్గా ఎంత కావాలంటే అంత చేసేవాళ్ళం. ఇలా చేసి ఇలా ఈక్వల్ పోర్షన్స్లో కట్ చేసుకోండి. మీ పాస్తా సైజుని బట్టి చిన్నవి కట్ చేసుకుంటేనే కొంచెం పలచగా వచ్చి లోపల బాగా ఉడుకుతాయి, బాగుంటాయి. మరీ లావుగా కాకుండా అర్థమైంది, అంత చిన్నవి సరిపోతాయి. సో పాస్తా షేప్ రావడానికి పెద్ద కష్టమేం పడక్కర్లొద్దు. ఒక ఫోర్క్ తీసుకొని ఇట్లా మన ఇంట్లో ఉంటుంది కదా, చక్కగా ఫ్లాట్గా దాన్ని ఇట్లా దాని అంతటికి నొక్కేయాలి. ఎంత ఫ్లాట్గా వీలైతే మీరు అంత ఫ్లాట్గా నొక్కితే అంత పలచగా వస్తాయి అన్నమాట. చూసారా, దాని ఇట్లా అంటే ఒక పాస్తా షేప్లో వచ్చేసింది. పిల్లలకైతే ఖచ్చితంగా ఇవి పెడితే నిజంగా బయట తినే పాస్తానే అనుకుంటారు. వాళ్ళు ఏమాత్రం ఇంట్లో చేసి పెడుతున్నాం ఇట్లాగా హెల్దీ వెర్షన్లో అన్నట్టు ఏం ఫీల్ అవ్వరు అసలు. ఈజీగా తింటారు. వాళ్ళకి ఎలాగో పాస్తా అన్న వర్డ్ వింటేనే బాగా టెంప్ట్ అయిపోతారు కాబట్టి ఇలా చేసి పాస్తా అనుకుంటూ పెట్టేయచ్చు. పైగా మేము ఇదొక మంచి హెల్దీ వెర్షన్లో చేస్తున్నాం. చూడండి, చూపిస్తా ఫర్దర్గా ప్రాసెస్. అలాగే ఒక చెంబు నీళ్ళు మరగబెట్టుకొని బాగా మసలు కాగాక ఈ మనం చేసుకున్న పాస్తా పీసెస్ని అందులో వేసేసుకోవాలి. మొత్తం పాస్తా అన్నిటిని కొంచెం ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఒక స్పూన్ ఏదైనా తీసుకొని ఇలా కలుపుతూ ఉండండి. పాస్తా మొత్తం అన్ని వైపులా ఉడుకుద్ది. హై ఫ్లేమ్ మీద ఉడకపెట్టేయచ్చు. ఇట్లా పైన నురుగులా వస్తుంది, ఏం కాదు. కలుపుకుంటూ తొందరగా బాగా బాయిల్ చేసేస్తే ఉడికిపోతాయి. వాటిని పక్కన ఉంచుకొని వాటర్ స్ట్రెయిన్ చేసేసి ఉంచండి. ఇప్పుడు అందులోకి నేను గ్రేవీకి పాస్తాలో పైన గ్రేవీ ఉంటుంది కదా, దానికోసం పిల్లలకి పెడుతున్నాం కాబట్టి హెల్దీ వెర్షన్ కింద నేను ఒక ఆనియన్, టొమాటో, క్యారెట్, వెల్లుల్లిపాయ, అల్లం, కొత్తిమీర తీసుకున్నాను. వాటిని నేను చూపించినట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. అలాగే ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ అందులో వేసి బాగా కలుపుకోవాలి. చిన్న అల్లం ముక్క సరిపోద్ది. అలాగే 4-5 తీసుకున్నానులే నేను ఎల్లుల్లిపాయ రేఖలు ఒలుసుకొని పెట్టేసుకొని వాటన్నిటిని పచ్చివాసన పోయేదాకా బాగా ఇట్లా వేయించుకోవాలి. నేను చాలా తక్కువ ఆయిల్ యూస్ చేశాను మీరు చూస్తే. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కలిపేసుకున్నామంటే మనకి పాస్తాకి కావాల్సిన ఆ గ్రేవీ కన్సిస్టెన్సీకి ఇది సరిపోతుంది. ఇది పేస్ట్ చేసుకుంటే ఇది ఇప్పుడు ఒక సాఫ్ట్ పేస్ట్లా చేసేసుకోవాలి మిక్సింగ్ జార్లో. ఒక్కసారి బాగా మిక్స్ చేసేస్తే బాగా ఆల్రెడీ మగ్గున్నాయి కాబట్టి మధ్యలో ఏమీ పీసెస్లా తగలకుండా సాఫ్ట్ పేస్ట్ అయిపోద్ది. అలాగే మరి అదే ప్యాన్లో కొంచెం నెయ్యి తీసుకున్నాను, గీ. అది వేడెక్కాక కొంచెం కరివేపాకు వేసి అందులోనే కొంచెం పసుపు వేసుకున్నాను. మంచి కలర్ వస్తుంది కాబట్టి. చాలా సింపుల్ పోపే అది. ఎక్స్ట్రాగా ఎక్కువగా ఏమి వేసుకొని అవసరం లేదు. దాని తర్వాత మన స్మూత్ పేస్ట్ కూడా అందులో వేసేసి దగ్గరే ఉండి బాగా కలుపుతూ ఉండాలి. వాటర్ ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి అది అడుగు పట్టి మాడే అవకాశం ఉంటుంది కాబట్టి
అలా ఏమీ అవ్వకుండా దగ్గరుండి బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులోకి నేను కొంచెం ఉప్పు, కొంచెం కారం యాడ్ చేస్తున్నా. మనం ఆల్రెడీ పిండిలో వేసుకున్నాం కాబట్టి ఈ గ్రేవీకి తగ్గట్టే మీరు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. చూడండి దగ్గర పడుతుంది కదా, ఇంకా బాగా వేగిపోయి ఇంకా దగ్గరగా అయ్యేలా చేసేయాలి. ఎందుకంటే కొంచెం లిక్విడ్ లాగా ఉంటే పిల్లలు కింద లిక్విడ్ వదిలేసి పైన పాస్తాలు తినేస్తున్నారు మా పిల్లలైతే. అలా కాకుండా ఇలా వేయడం వల్ల థిక్ గ్రేవీ ఉండి ప్రతి పాస్తాకి అన్ని వైపులా గ్రేవీ అంటుకొని ఉంటుంది. పైగా నేను ఇందులో యూస్ చేసేది క్యారెట్, టొమాటో, ఆనియన్స్ ఇంట్లోనే చేసినవి కాబట్టి కొత్తిమీర అదంతా కూడా వాళ్ళ నోట్లోకి వాళ్ళ బాడీలోకి వెళ్ళాలన్నది నా కోరిక. అందుకని ఒక పావు స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను. వేసి బాగా కలుపుతున్నాను. ఇంకంతే, ఆల్మోస్ట్ మంది అయిపోయినట్టే. బట్ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పాస్తా లోపలికి పిండి కదా అది, వాటిలోకి అంతా కొంచెం వెళ్ళాలి, అది పీల్చుకోవాలంటే ఇలా కలుపుకుంటూ ఉండాలి దగ్గరుండి, అడుగు పట్టకుండా మాడకుండా. అప్పుడే మనకి చాలా టేస్ట్ ఉంటుంది ఆ పాస్తా తినేటప్పుడు. నేను కాసేపు ఒక 1 minute గ్యాప్ ఇచ్చి మళ్ళీ కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాను నేను. బటర్ యాడ్ చేయడం వల్ల కొంచెం కమ్మగా ఉండి బాగుంటుంది కదా. లాస్ట్లో ఇలా బటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ కరిగి బటర్ కూడా మొత్తం అన్నిటికీ పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి ఏం యాడ్ చేస్తున్నానంటే, నా దగ్గర పిజ్జా హర్బ్స్ ఉన్నాయి. ఇటువంటి ఏ మోడర్న్ ఫుడ్స్ తయారు చేసుకున్న ఇట్లా స్ట్రీట్ ఫుడ్స్ లాంటివి ఇలాంటివి ఏయోటి మనం యాడ్ చేసుకోవడం వల్ల దానికి ఆ ఫ్లేవర్స్ అందుతాయి. కానీ బయట టేస్టింగ్ సాల్ట్ ఇవి అవి అలాంటి హానికరమైనవి వాడకుండా మనం ఇంట్లోనే వేసుకుంటే బెటర్. అంతే, కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పిల్లలకి వేడివేడిగా ఇచ్చేస్తే వాళ్ళే పాస్తా అనుకుంటూ హ్యాపీగా తినేస్తారు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైంకి వర్షం పడుతున్నా, లేదంటే వీకెండ్స్ వాళ్ళకి ఏమైనా స్పెషల్గా చేసి ఇవ్వాలన్నా, లేదు అంటే వాళ్ళు నిజంగానే పాస్తా తిని చాలా రోజులైందని చెప్పి బయట మారం చేసినా, ఇలా హెల్దీ వెర్షన్లో చేసి ఇంట్లో పెట్టడం వల్ల వాళ్ళకి ఆ క్రేవింగ్స్ తగ్గితే వాళ్ళకి మంచి ఫుడ్ అందించిన వాళ్ళము అవుతాం. వాళ్ళకి రెగ్యులర్గానే హెల్దీ ఫుడ్స్ అని పెడుతున్నా సరే వాళ్ళకి కూడా విసుగొస్తుంది, తినలేరు. ఇలా మార్చుకుంటూ కొత్త స్టైల్లో అదే వెరైటీస్ని చేసుకొని కూడా ఇంట్లోనే తినొచ్చు ఈజీగా, అది కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.